మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. ఏం బాగా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, బాగా డల్గా కనబడుతున్నారు. ప్రాబ్లమే, కానీ నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అదే నా ప్రాబ్లం. ప్రాబ్లం సాల్వ్ అయిపోతే కూడా ప్రాబ్లమా? వా, ఇంట్రెస్టింగ్. సారీ బాస్, సారీ. అయినా నా ప్రాబ్లం ఏంటంటే, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన వెంటనే మరో ప్రాబ్లం వస్తుంది. అది కూడా అమ్మాయిల విషయం. అమ్మాయిల మ్యాటరా? అమ్మాయిల మ్యాటర్ అంటే చాలు టక్కన అడిగేసేవే, లెసన్లో డౌట్ వచ్చినట్టు. అమ్మాయిల మ్యాటర్ కదా భయ్యా, ఆ మాత్రం ఉండాలి. అమ్మాయిలే. ఇంతకీ మీరు మ్యాటర్ చెప్పలేదు. అక్కడికే వస్తున్నా. కట్ చేస్తే గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ శృతి హాసన్ లా ఉంటుందా? ఏమ్మా పవన్ కళ్యాణ్ ఫ్యానా? అంత లేదు ఇక్కడ. చూడు, లవ్ స్టోరీలో ఫస్ట్ బాస్ బాస్, బ్లాక్ అండ్ వైట్ లో వద్దు, కలర్ లో చెప్పు. మంచి కలరింగ్ ఉందమ్మా నీలో. ఓకేలే కానీ ప్రియా బర్త్డే పార్టీకి నేను మా సిస్టర్ మధు. బాస్ బాస్, అసలు ప్రియా ఎవరు? మీరు ఎక్కడికి వెళ్ళారు అసలు? చెప్తానుండయ్యా, ఎందుకంత ఎగ్జైట్మెంట్? రా. ప్రియా మా సిస్టర్ ఫ్రెండ్. తన బర్త్డే పార్టీ కోసం మా సిస్టర్ మధుని డ్రాప్ చేయడానికి అక్కడికి వెళ్ళాను. హ్యాపీయా? హాయ్ మధు, తనేరా ప్రియా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వై డోంట్ యూ జాయిన్ us? అంటే నాకు వెళ్ళారా? అమ్మాయి పిలిచినప్పుడు ఎవరైనా పోకుండా ఉంటాడా? ఏ విధమైన పైకి పోను పోను అని చెప్పి లోపల మాత్రం పోవాలి పోవాలి అని అనుకుంటాడు. అలాగే నేను కూడా వెళ్ళి ఆ ఏదో లిస్ట్లో కలిసిపోయా. ఇప్పుడన్నా హీరోయిన్ వస్తుందా? చెప్పను, చూడు. వావ్, సూపర్ ఇంట్రొడక్షన్ బాస్, అదిరిపోయింది. ఇంతకీ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కనిపిస్తున్నాయి? కంగారు పట్టుకో, కంటిన్యూషన్. నేను అక్కడ ఉండే వాళ్ళంతా పార్టీ మీద ఫోకస్ చేస్తే నేను మాత్రం నా స్వీటీ మీద ఫోకస్ చేశాను. ఆ అమ్మాయి వాక్, లుక్, స్టైల్, స్మైల్, కళ్ళు, ఒళ్ళు. ఆపు నీ సొల్లు. సారీ, ఇంతకీ అమ్మాయి పేరు చెప్పలేదు. అంత ఫోకస్ చేసినప్పుడు పేరు తెలుసుకోకుండా ఉంటానా? అనూష. ఇది తప్ప ఎంత ట్రై చేసినా ఏమీ సూపర్ తెలియదు. ఐడియా దట్టింది బాస్. మీ సిస్టర్ని అడిగితే సరిపోలా? మాకు రాలా? మేము అదే చేసాం. మధు, పార్టీలో అమ్మాయి ఎవరు? ఎవర్రా? అదే చిన్న పాప. చిన్న పాప ఓ తన నిష. చాలా అందంగా ఉంది కదా? ఎవరు నిషానా? కాదు, అనూష. వచ్చిన పని చూడరా. మధు, మొన్న బర్త్డే పార్టీకి అనూష వచ్చింది కదా, తన గురించి డీటెయిల్స్ కావాలి. నీకెందుకో తన మీద అంత ఇంట్రెస్ట్? పర్లా, నేనేమనుకోలే, చెప్పు. ఏంటి? చెప్తావా చెప్పవా? తను ప్రియా ఫ్రెండ్. నాకు తన డీటెయిల్స్ గురించి తెలీదు. ప్రియాని అడిగితే? తనకు కూడా తెలీదు. ఏంటి? విన్న నీకే అలా ఉంటే ఆన్ ది స్పాట్ ఫేస్ చేసిన నాకెలా ఉండాలి? తను ప్రియా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్రా. ట్రాన్స్ఫర్ అయ్యి 1 year బ్యాక్ ఇక్కడికి వచ్చారంట. టెంపుల్లో కనిపిస్తే పార్టీకి తీసుకొచ్చింది. ప్రియాని అడిగితే తన మొబైల్ వాడదు. ప్రియా ల్యాండ్లైన్ నెంబర్ అనుషాకి మాత్రమే తెలుసు. కాల్ చేస్తే అనుష మాత్రమే చేయాలి. ఏంటి, 2013లో కూడా మొబైల్ వాడిన ఒక అమ్మాయి ఉంటుందా? ఇంట్రెస్టింగ్ కదా? ఆ తర్వాత తన కోసం వెతకని ప్లేసెస్ అంటూ లేవు. ఒకరోజు ఆకలేజ్ రెస్టారెంట్కి వెళ్ళా. షాకింగ్. అసలేంటి బాబు, మీకోసం వెతకని ప్లేసెస్ లేవు తెలుసా? ఎవడ్రా? రే రాహుల్, ఏంట్రా ఇలా? ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగున్నాను రా. ఏంట్రా ఇక్కడ? గర్ల్ ఫ్రెండ్తో వచ్చా. గర్ల్ ఫ్రెండా? ఎక్కడ్రా? ఎప్పుడో 1 month బ్యాక్ చూపిస్తా అని చెప్పావు. ఎదురుగా పెట్టుకో మళ్ళీ ఎక్కడ నడుతావేంట్రా? తనే నా గర్ల్ ఫ్రెండ్. ఏంటి తనా? ఓకేరా మామా, బాయ్. చా, ఇలా బ్లాస్ట్ అయింది ఏంటి?
సర్లే అయిందేందో అయింది. ఇంతకీ నీ కొత్త ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, ఈ బ్లాస్ట్ తర్వాత రిక్రియేషన్ కోసం ఈ పార్క్ వచ్చా. నిన్న ఈ బెంచ్లో సేమ్ ఒక అమ్మాయిని చూసా, పడిపోయా. ఇప్పుడు అమ్మాయి డీటెయిల్స్ కావాలి, అదే నా ప్రాబ్లం. రే చెత్తనా ఎలా పొద్దున్నే పౌడర్ పర్ఫ్యూమ్ వేసుకొచ్చినప్పుడే అర్థమైందిరా నువ్వు వచ్చిన జాగింగ్ కోసం కాదు, ఫిగర్ పుల్. ఏమేం బ్రదర్? నా గర్ల్ ఫ్రెండ్ బే. నీ గర్ల్ ఫ్రెండా? అవునరా, ఉడ్డాలనా ముట్టాల. ఏదో 5 నిమిషాలు నీ సోదిని పంపించేద్దామని నీ పక్కొచ్చి కూర్చుంటే నువ్వు నాకే దొబ్బెట్టావు కదా. ఇట్స్ ఓకే బ్రదర్, అయినా ఎందుకు ఇరిటేట్ అవుతావు? లైఫ్లో ఇలాంటి సహజం కదా. హలో, ఎక్కడున్నావే? నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తున్నా. ఈరోజు నుంచి మన ప్లేస్ చేంజ్.